తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. దాదాపు 2000 పైబడి మెగావాట్స్ 17,125 or 26 162 17,162 మెగావాట్స్ పీక్ డిమాండ్ పోతే కూడా అంటే 2023లో దానికంటే 2000 మెగావాట్లు పైబడి పీక్ డిమాండ్ పోతే ఈ రాష్ట్రంలో అప్పుడు కూడా ఈ శాఖ సంబంధించినటువంటి సిబ్బంది సరఫరా చేయగలిగింది. చిన్న ట్రిప్ లేకుండా, అది కూడా విద్యుత్ ఉత్పాదన చేయటం ఒక ఎత్తు అయితే చేసిన విద్యుత్ ఉత్పత్తి చేసినటువంటి విద్యుత్ని సరఫరా చేయటం ఇంకా ఇబ్బందికరమైనటువంటి విషయం. అంత సరఫరా చేయడానికి కావాల్సిన వ్యవస్థని అప్డేట్ చేసుకోవటం కూడా అంతే అవసరం. అప్డేట్ చేసుకుంటూ సరఫరా ఉత్పత్తి పెంచుకుంటూ పెరిగిన డిమాండ్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ ప్రభుత్వం నిరంతరాయంగా కరెంట్ ఇచ్చినందుకు శాఖ అందరికీ నేను అభినందనలు తెలియజేస్తాను. భవిష్యత్తులో కూడా ఇంకా డిమాండ్ విపరీతంగా పెరిగిపోయేటువంటి అవకాశం ఉంది మన రాష్ట్రం. ది ఓన్లీ రీజన్ ఈస్ ది ప్రొడక్షన్ ఈజ్ ఇంక్రీజింగ్ హియర్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్ హియర్. The development is also expanding, like infrastructure, RRR గాని లేకపోతే మూసీ రిజర్వేషన్ కార్యక్రమం కానీ ఫ్యూచర్ సిటీ కానీ ఇవన్నీ మనం చేసేటువంటి రకరకాల ప్రాజెక్టులు, వీటన్నిటి ద్వారా ఈ హైదరాబాద్ చుట్టూ అట్లాగే RRR వలన రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి క్లస్టర్స్ లో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేయాలనేటువంటి ఆలోచనతో చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. అది దావోస్ లో చేసుకున్నటువంటి అగ్రిమెంట్స్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఎంఓఎల్ చేసినటువంటి అగ్రిమెంట్స్ కావచ్చు, దేశంలో ఉన్నటువంటి అనేక సంస్థలు వ్యవస్థలు కావచ్చు. హైదరాబాద్ తెలంగాణ స్టేట్ హ్యాస్ బికమ్ ఎ డెస్టినేషన్ ఫర్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ తెలంగాణ ఈస్ రైజింగ్. సో యువర్ డిమాండ్ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్, ఎనర్జీ డిమాండ్. సో ఆ పెరిగే ఎనర్జీ డిమాండ్ దృష్టిలో పెట్టుకొని దానికి కావాల్సిన విధంగా ప్రొడక్షన్ పెంచుకోవాలి. ఆ ప్రొడక్షన్ తో పాటు సరే గ్రీన్ ఎనర్జీని కూడా కావాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈనాటి ప్రభుత్వాలు లేకపోతే సమాజం కూడా పొల్యూషన్ లేనటువంటి ఎనర్జీని అందించాలి ప్రజలకు అని చెప్పి పెద్ద ఎత్తున కొన్ని విధానపరమైన నిర్ణయాలు కూడా తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. దాంట్లో భాగంగా మనం న్యూ ఎనర్జీ పాలసీ రాష్ట్ర ప్రభుత్వం 2025 గ్రీన్ ఎనర్జీ సంబంధించిన న్యూ ఎనర్జీ పాలసీని మిగతా వాటన్నిటిని కూడా దాంట్లో పొందుపరిచి ఒక ఎనర్జీ పాలసీని కూడా తీసుకుని వచ్చాం. ఈ ఎనర్జీ పాలసీలో ఇప్పటివరకు రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా లేకపోబట్టి మిగతా రాష్ట్రాల్లో వచ్చినటువంటి మార్పులు ఇక్కడికి కొంత దూరంగా ఉన్నాయి. ఈరోజు మనం ఈ న్యూ ఎనర్జీ పాలసీతో పంప్ స్టోరేజ్ లాంటి ప్రాజెక్ట్స్ కానీ, సోలార్ పవర్ సంబంధించి కానీ, ఐడల్ పవర్ సంబంధించి కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు వాడుకోవటమే కాకుండా ఈ దేశంలో మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి వనరులను కూడా సాధ్యమైనంత మేరకు రాష్ట్ర ప్రభుత్వం వాటిని కూడా ట్యాప్ చేసుకుంటూ గ్రీన్ ఎనర్జీని ఈ రాష్ట్రాన్ని తీసుకురావడం కోసం 2029-30 కల్లా నియరింగ్ అబౌట్ 20,000 మెగావాట్స్ పవర్ ని గ్రీన్ ఎనర్జీని రాష్ట్రం ద్వారా అందించాలనేది పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టుకొని పోతా ఉన్నాం. సో మనం ప్రొడక్షన్ పెంచుకుంటున్నాం, సేమ్ టైం ఈ డిస్ట్రిబ్యూషన్ లో ట్రాన్స్మిషన్ లో కూడా దాన్ని ముందుగానే పూర్తి స్థాయి కెపాసిటీ అయిపోయేంత వరకు ఉండకుండా 70% కెపాసిటీ దాటగానే వెంటనే దాన్ని అప్డేట్ చేసుకుంటూ ట్రాన్స్మిషన్ సిస్టమ్ లో కూడా మనం అప్డేట్ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. రేపు ఇప్పటివరకు పెరిగిన డిమాండ్ కి అనుగుణంగా వాటి చేసుకోగలిగాము కాబట్టి అంత ఎనర్జీ మనం పవర్ సప్లై చేసినా కానీ అక్కడ ట్రిప్ కాలేదు. పొద్దున కూడా ఇక్కడ వచ్చేటువంటి డిమాండ్ దృష్టిలో పెట్టుకుని వీటన్నిటి కూడా అప్డేట్ చేసుకుంటూ మనం ముందుకు పోతా ఉన్నాం. డెఫినెట్ గా మనందరి పైన చాలా ప్రముఖమైనటువంటి బాధ్యత ఉంది. ఈ శాఖలో పనిచేసే ప్రతి వ్యక్తికి, ప్రతి సిబ్బందికి, మైట్ బి CMD ఆర్ ఈవెన్ ఎ లైన్ మ్యాన్ ఆల్సో.